కార్యకర్తలతో రప్ప రప్ప అని ఏ రకంగా పోతుందో రోజు ముంగడికి. ఇగో నవీన్ యాదవ్ ప్రచారం కూడా ఆయన ఇల్లుగా కూడా వర్ష యాదవ్ కూడా నీ దండం పెడితే తెంపు లేకుండా మోత మోగిస్తున్నారు. ఇక ప్రచారం అసలు ఏమంటారు జనాలు, మరి ఏ రకంగా జనాల ఆదరణ దొరుకుతుంది, ఎట్టేట సంగతి ఏంది ఏం కథ అనేది మరి ఆయన లక్ష్మమ్మ. ఇక ఈమె అమీర్పేట నీ దండం పెడితే ఫ్లెక్సీలలో ఈమె ఫోటోలే కనపడతాయి. చెప్పమ్మా లక్ష్మమ్మ, ప్రచారం ఎట్టేట సాగుతుంది, ఏంది ఏం కథ? మరి నవీన్ యాదవ్ 8,000 మెజార్టీతో గెలవబోతుండు, ఏం చెప్తావు? ప్రచారం బాగా జరుగుతున్నది అన్ని విధాలల్లా. మన నవీన్ యాదవ్ ది ఎక్కువ మెజర్మెంట్ ఉన్నది, బాగా భారీగా జరుగుతున్నది. జనాలు ఏమంటారు ఇల్లు తిరుగుతుంటే? నవీన్ యాదవే గెలుస్తారని అంటున్నారు. నవీన్ యాదవ్ కే మా ఓటు అని అంటున్నారు ప్రజలంతా. అయితే ఇంకో మాట కూడా తల్లి, మరి నవీన్ యాదవ్ చేసిన సేవా కార్యక్రమాలు ఏమన్నా అన్ని ఉన్నాయి. సేవా కార్యక్రమాలు, శ్రీమంతాలు 2,000 మంది శ్రీమంతాలు చేసినాము, అన్నప్రసన్నాలు చేసినాము. అన్ని ఏదైనా కానీ ఎనీ టైం ఎనీ రాత్రి కానీ నేనున్నానని ముంగటికి వచ్చేస్తాడు నవీన్ యాదవ్, మా కొడుకు. అన్ని విధాలలో పెళ్లిళ్ళు కానీ, మ్యారేజ్లు కానీ, ఏ హెల్పింగ్ కానీ అన్నిటికీ మొత్తం. మరి 8,000 మెజార్టీతో గెలవబోతున్నాడు నవీన్ యాదవ్. 50,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. 50,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. నవీన్ యాదవ్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తాడు. అందుకని యువకుడు, చదువుకున్న వ్యక్తి కాబట్టి అందరు ప్రజలు కూడా మనకు యువకుడు కావాలని ఎదురు చూస్తున్నాడు. ఆ టైం ఇప్పుడు ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కు ఓటేస్తామని, నవీన్ యాదవ్ ని గెలిపిస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మేము కూడా జనాల్లో తిరుగుతున్నాము. ఒకసారి ఛాన్స్ ఇద్దాము నవీన్ యాదవ్ కు. మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఇంకా మంచి పనులు చేసే అవకాశం ఉంది. అన్ని అభివృద్ధులు కూడా చేస్తాడు, అన్ని ఫండ్స్ కూడా తీసుకొస్తాడు, బస్తీలు కూడా అభివృద్ధి చేస్తాడు అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు. 50,000 మెజార్టీతో గెలుస్తాడు. సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి ఆయన అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నాడు. ఆయనకు ఒక ఛాన్స్ ఇద్దామని మేమందరం కూడా ఆయన కోసం కష్టపడుతున్నాం, రాత్రి పగలు కష్టపడుతున్నాము. జై కాంగ్రెస్. ఇక మరి నవీన్ యాదవ్ ప్రచారంలో ఇక మరి గద్దర్ బిడ్డే గౌరాల బిడ్డే వెన్నెలమ్మ నీ దండం పెడితే ఇక వెన్నెల గద్దర్ వచ్చింది. మరి ఈమె ఏం చెప్తుంది, ఎట్టేట సంగతి, జనాల ఆదరణ ఏం దొరుకుతుంది, ఏం చెప్పి వీళ్ళు ఓట్లు అడుగుతున్నారు చెప్తానే. కన్నీళ్ళని తూడడానికి కాంగ్రెస్ వచ్చింది అని మమ్మల్ని ఆహ్వానించి ఇంట్లో పిలిచి మంచి నిలిచి కొద్దిసేపు కూర్చోబెట్టి, ఎందుకంటే నవీన్ తమ్ముడు వాళ్ళ వైఫ్ చెల్లి వర్ష వచ్చింది కాబట్టి పిలిచి గత 10 ఏళ్ళుగా వాళ్ళని ఏ విధంగా ఎంత వాళ్ళ గోడు విన్నపించుకున్నా సరే పట్టించుకొని నాదుడు లేదని తెలియజేస్తూ, అట్లాగే బేసిక్ అవసరాలు అంటే నీటి, రోడ్, వాటర్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి, రోడ్లు ఒకటి, అండ్ ఈ వైర్స్ తో చాలా ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీస్ ఒకటి, ఈ నాలాలు డ్రైనేజ్ హోల్స్ ఓపెన్ ఉండి చాలా మంది పిల్లలు బయటికి రాని పరిస్థితి, ఆడని పరిస్థితి, పడిపోవడము. సో ఈ సమస్యలన్నీ వాళ్ళు మాకు చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా చిన్న శ్రీశైలం యాదవ్ బాబాయ్ గారు గద్దరన్నకు చాలా క్లోజ్. ఈ మాకు కుటుంబంతో గత 50 ఏళ్ళుగా అనుబంధం ఉంది. నిజం చెప్పాలంటే జూబ్లీ హిల్స్ లో ఎంటైర్ హైదరాబాద్ ప్రాంతంలో అభివృద్ధి, ఎస్పెషలీ స్లమ్స్ లో అభివృద్ధి జరిగింది అంటే వాళ్ళకు బేసిక్ అవసరాలు ఇవ్వించిందంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అది మన పి జనార్దన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో. సో అన్నగారు అట్లాగే చిన్న శ్రీశైలం అన్న గారు ఇక్కడ మా సొంత విమలమ్మ మొన్న నేను ప్రచారానికి వెళ్తున్నా అంటే తను చెప్పింది ఏం చెప్పిందంటే, జూబ్లీ హిల్స్ లో కొండలు ఎత్తులు గుట్టలు ఉంటాయి, నీటి సమస్య ఒక బిందె పట్టుకొని పైకి వెళ్తుంటే జారి పడిపోయే వాళ్ళంట ఆడోళ్ళు. మా చుట్టాలు కూడా ఇక్కడ చాలా ఉన్నారు. ఆ టైంలో చిన్న శ్రీశైలం బాబాయ్ గారు వాటర్ ట్యాంక్స్ పైకి పెట్టించి పెద్ద పెద్ద పైపులు పెట్టించి వాటర్ పట్టించారంట. సో ఈ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ తన సొంత పైసలతోనే ఖర్చు పెట్టి వేయించారంట. అది 1978 గురించి మాట్లాడుతుంది విమలమ్మ. సో ఈ ఫ్యామిలీ ఇప్పుడేదో మధ్యలో వచ్చిన ఫ్యామిలీ కాదు, ఈ ప్రజల మధ్యలోనే ఉంటూ వాళ్ళ ప్రజల్ని తెలుసుకుంటూ, ఎస్పెషలీ స్లమ్ ఏరియాస్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. అట్లాగే నవీన్ తమ్ముడు ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్, మన అది కూడా చూడాలి, చదువుకున్న మనిషి, చాలా సున్నితమైన మనిషి. మీరు పర్సనల్ గా చూస్తుంటే రెచ్చగొట్టాడు, రెచ్చిపోడు, ఆలోచింపజేస్తాడు. జనరల్ నాయకులు ఏం చేస్తారు, రాజకీయ నాయకులు అందరు వేరే అదే చేస్తున్నారు,
ప్రజలను రెచ్చగొడుతుంటారు, తప్పుదో పట్టిస్తుంటారు, లేకుంటే వాళ్ళే రెచ్చిపోతారు, మా అంత గొప్ప లేరు. కానీ చాలా సౌమ్యుడు, మీరు ఆలోచించండి, ఒక అవకాశం ఇవ్వండి, నా అలాంటి వారికి అవకాశం ఇవ్వండి, నేను మీతో పాటు ఉంటాను, మీ గౌరవాన్ని కాపాడుతాను, మీ కష్టాలకు నేను కేర్ ఆఫ్ ఉండి కష్టాలు తీరుస్తాను అని చెప్పే సున్నితత్వంలో తెలుస్తుంది ఆయన మంచితనం. సో మంచి వ్యక్తులకు రాజకీయాలకు రానివ్వాలి. గద్దరన్న ఆశయం అన్నట్టు మన కష్టాలు కన్నీళ్ళు తెలిసిన వాళ్ళే రాజైతే మనకి ఏడున్నా సరే పిలిచి బువ్వ పెడతారు అని ఒక నినాదాన్ని తీసుకుపోవడానికి ఆయన బిడ్డగా నేను వచ్చాను. తమ్ముడు పర్సనల్గా తెలుసు, తమ్ముడికి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇప్పుడే ప్రచారం కాదు, తర్వాత గెలిచినాక కూడా మళ్ళీ వచ్చి సమస్యలన్నీ తీర్చేంత వరకు నేను మీతో ఉంటానని తెలియజేస్తూ ధన్యవాదాలు. మొత్తానికైతే మరి గద్దర్ బిడ్డ వెనేలమ్మ కూడా మరి నవీన్ యాదవ్ ప్రచారంలో పాల్గొన్నది. రామ సకథనంగా 2 ముచ్చట్లు మన నేను ఆమె ఆంబాయ వెళ్ళబోసుకుంది. ఇంకా కూడా కొంతమంది ఏం చెప్తారు, ఏంది ఏం కథ అనేది ఏం చెప్తా మీరు చూస్తూనే ఉంటారు. మన ఏంది ఇక మరి కోయిలా కనపడది, మరి కోయిలా ఏమంటది ఏంటంటే సంగతి. మరి ఇక్కడ నవీన్ యాదవ్ చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అంటారు. మరి ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా, ఇంకేమంటారు జనాలు? మరి 3 మాటలు ఆలేదన్నట. మరి ఇప్పుడు 3వ సారైనా 2 మాటలు ఓడిపోయింది నవీన్ యాదవ్. 3వ సారి తప్పకుండా ఆయనకు సింపతి ఉంది, సానుభూతి ఉంది, తప్పకుండా గెలుస్తారు అనేది కొన్ని కోయిలాలు అంటున్నాయి. మరి పెద్ద మనిషి ఏమంటున్నారు జనాలు? ఏమంటారు, గెలిపించుకుంటా ఉంటారు నవీన్ యాదవ్ మంచి మెజారిటీ. ఎమ్మెల్యే అయితే ఖాయము, ఏదో మంత్రి పదవి కూడా కానీ ట్రై చేస్తున్నారు అంతే. మంచి మెజారిటీ వస్తే మంత్రి పదవి ఖాయము, అంతే, డౌట్ లేదు. జనాల ఆధారణ 100%. ఏం చెప్తున్నారు మరి జనాలకు? ఏం చెప్తున్నారు జనాలు? ఏమంటారు జనాలే చెప్తారు, ఇంత అభివృద్ధి చేసిన అదృష్టం కలిసి వస్తుంది ఆయనకు అని. ఈసారి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈసారి ఇంతకుముందు ఎంఎం ఇచ్చింది వేరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, దీన్ని నిలుపుకోవాలి అని అందరూ ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వంతు సాయం కూడా చేస్తారు. అయినంత మటుకు వాళ్ళందరూ చెప్పుకుంటారు కూడా నలుగురికి, అయినంత మటుకు ఏమని ఓటు. మరి సేవా కార్యక్రమాలు చేసిండ నవీన్ యాదవ్? ఏం సేవా కార్యక్రమాలు చేసింది తాత? ఏం నేను చెప్తే కాదు, పోయి ప్రజలను అనుకోను. 10 ఏళ్ళ నుంచి, ఇప్పుడు కాదు 10 ఏళ్ళ నుంచి చేస్తూ సేవా కార్యక్రమాలు చదివించు, అన్నిట్లో ఉన్నాడు. ఇక చనిపోతే వచ్చేసి సాయం ఆయనకంతూ ఎంత సాయం అయితే అంత సాయం చేయడము, డబ్బులు ఇవ్వడం, ఆర్థికంగా అన్ని విధాలుగా. బస్సులలో మెయిన్ ఏంటంటే స్టడీస్ కావాలి పిల్లలకి. ఎవరైనా చదువుకోని పరిస్థితి ఆయనకు తెలిసింది, ఆయన చోదాకు వచ్చినట్టు 100% చదివిస్తాడు. దాంట్లో వెనకబడు. ఒక్కసారి అన్న ఇట్లా హెల్ప్ కావాలని అంటే 100%. అది ఎవరైనా సరే, నా కులము మతం ఏం చూడడు, హెల్ప్ చేస్తాడు. ఆ నేచర్ ఉంది. ఇంకోటి ఏంటంటే యంగ్ డైనామిక్ లీడర్ జూబ్లీస్ లో ఇప్పటివరకు ఎవరు లేరు అంత మంచి డైనామిక్ లీడర్. మాకు కావాలి కూడా, రావాలి కూడా, అంతే. మరి ఇంకో కోజా వచ్చింది. మరి ఈ కోజా ఏం చెప్తుంది? ఏది ఎటు పిల్ల ప్రచారం ఎటు సాగుతుంది? జోరుగా నడుస్తుంది, జోరుగా. మరి అక్కడ ఏడుస్తుందట. మరి అన్నాడు మళ్ళీ కాదే. మీరు ఒకే సంవత్సరం వేటాడే పులిని చూసుంటారు, 2 సంవత్సరాలు వేటాడే పులిని చూసుంటారు. కానీ 14 ఏళ్ళుగా వేటాడుతున్న పులిని ఎవరైనా చూసారా? మళ్ళా 14 ఏళ్ళ వేట ఇది. మరి ఈ పులి ఏమైనా అక్కడికొచ్చే పనులు చేసిందా? చేసింది. ఏం చేసిందంటే ఇట్లానే కొంచెం ముందుకు పోతే ఒక గల్లి వస్తుంది. ఆ గల్లీలో గ్యాస్ పేలింది. గ్యాస్ పేలినప్పుడు కరోనా టైం అది. ఆ కరోనా టైంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాలే. కానీ నవీన్ అన్న చేతిలో ఏ ఒక్క పదవి లేదు, ఆయన ఏ పార్టీలో లేడు. కానీ ఆయన వచ్చి ఆయన వంతు ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందించి నేను మీకు ఉన్నానని చెప్పి అండగా నిలబడ్డ వ్యక్తి నవీన్ యాదవ్. ఆయన చేసే మంచి పనులే ఆయన గెలిపిస్తే అంటావు? 100%. మరి మాగాని గోపినాథ్ మొత్తం చేసిండట, అభివృద్ధి ఉరుకులో పెట్టించిండట, ఇంకేముంది చెయ్యాలి అనుకొస్తారు వాళ్ళు. ఏం చేసిండు మాగంటి గోపినాథ్? వాళ్ళ కార్యకర్తల మీద ఇంటి మీదకి పోయి కొట్టిపించిండు. ఇంకేం చేసిండు? అభివృద్ధి ఉరుకులో పెట్టించిండట. ఉరుకులో పెట్టిందట అభివృద్ధి. అభివృద్ధి ఉరుకులో పెట్టిందట. ఉడకల పెట్టిందా? ఏడా? వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కార్యకర్తల ఇంట్లో, ప్రజల ఇంట్లో కాదు.
ఇప్పుడు ఉరుకులు పెడుతున్నాయి ప్రజల ఇళ్లలో, ప్రజల గుండెల్లో. ఎవరున్నారు? నవీన్ అన్న ఉన్నాడు. ఆడేవాడన్నా ఈడేవాడన్నా నవీన్ అన్నకు అడ్డేవాడన్నా చల్. వ్యాపారం మెజార్టీ గెలిచాను. మేము గెలిచేసినాం ఆల్రెడీ, కానీ మెజార్టీ కోసం చూస్తున్నాము. ఆ మెజార్టీ 1,00,000 పైన మెజార్టీ అని అనుకుంటున్నాం మేము. అంతకు మించి రావచ్చు, 1,00,000కు మించి రావచ్చు మెజార్టీ. గెలుపు అయితే అయిపోయింది, కానీ మెజార్టీ కోసం చూస్తున్నాం. చూస్తున్నారు కదా కోజాగా గెలుపు అప్పుడే ఖాయమైంది. మెజార్టీ కోసం చూస్తున్నారా? మరి ఇంకా కూడా కొన్ని కోజాగాలు ఏమంటే చూద్దాం. ఇక మరి కొన్ని కోజాగాలు ఆ కళాకారులు కలిసారు. మరి ఈ కళాకారుల కడుపులలో ఏముందో ఆ అమ్మాయి వెళ్ళబెట్టిస్తా. మరి ఏం పాటలు పాడతారు పిల్లలు? మా మనవరాలు ఆటలు ఆడాలి, ఇగో మా మనవాళ్ళు ఏం పాటలు పాడాలి. మనవాళ్ళు పాటలు పాడాలి, మనవరాళ్ళు ఆటలు ఆడాలి. ఆడతారా? ఏమైంది పిల్ల చిన్నవేనా? ఇవాళ జూబ్లీ హిల్స్ లో నవీన్ అన్న గెలుపుకై పల్లె పల్లె వాడవాడ తిరుగుతూ ఇక్కడికి వచ్చినాం. అందుకే అరే వెనక ముందు చూసుడేంది రాజిగవరి రాజిగా, ఎత్తుర కాంగ్రెస్ జెండా రాజిగవరి రాజిగా. వెనక ముందు చూసుడేంది రాజిగవరి రాజిగా, అరే గుడితొక్కటి సస్తే 2 రాజిగవరి రాజిగా. పడువర నవీనన్న పాట రాజిగవరి రాజిగా. అడ్డలు గజ్జాలు 2, అడ్డలు గజ్జాలు 2, అడ్డలు గజ్జాలు 2. జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా బట్టి ఆ బీఆర్ఎస్ బీజేపీకి, బీఆర్ఎస్ బీజేపీకి బుద్ధి చెప్ప కదులుదాము. ఉడికొక్కటే ఉడికొక్కటే ఉడికొక్కటి సత్య 2 రాజిగవరి రాజిగా. ఉత్తర కాంగ్రెస్ జెండా రాజిగవరి రాజిగా. కాంగ్రెస్ జెండలెత్తి రాజిగవరి రాజిగా. చెయ్యి గుర్తు కోటయ్యి రాజిగవరి రాజిగా. ఆపదున్న 10 ఇంటికి నాని అంటే చాలు. నన్ను దట్టి ఉండేటోడు, నన్ను దట్టి ఉండేటోడు. ఎవరికి ఆపదున్నా ముందు వరుసలుండేటోడు. చిన్న పెద్ద ఎవరినైనా ప్రేమతో చూసేటోడు. ఇదొక్కటే ఇదొక్కటే ఇదొక్కటి సత్య 2 రాజిగవరి రాజిగా. ఉత్తర కాంగ్రెస్ జెండా రాజిగవరి రాజిగా. ఇదొక్కటి సత్య 2 రాజిగవరి రాజిగా. ఉత్తర కాంగ్రెస్ జెండా రాజిగవరి రాజిగా. పటపట పండ్లు కొరకు రాజిగవరి రాజిగా. కాంగ్రెస్ జెండా రాజిగవరి రాజిగా. బీజేపీకి రాజిగవరి రాజిగా. బుద్ధి చెప్ప కదులుదాము రాజిగవరి రాజిగా. బీజేపీ దొంగలను, టిఆర్ఎస్ దొంగలను ఓట్ల కొరకు మనకొస్తే తీయారందని కళ్ళబట్టి అడుగుదాము. గడిచిన 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్ గడ్డను, జూబ్లీ హిల్స్ గడ్డను నిండమంతిన దొంగల కళ్ళబట్టి తండుదాము. ఉడితొక్కటే ఉడితొక్కటే ఉడితొక్కటి దస్త 2 రాజిగవరి రాజిగా. ఉత్తర కాంగ్రెస్ జెండా రాజిగవరి రాజిగా. కాంగ్రెస్ జెండలెత్తి రాజిగవరి రాజిగా. హస్తానికి ఓటు వెయ్యి రాజిగవరి రాజిగా. రాజిగవరి రాజిగా. రాజిగవరి రాజిగా. అమ్మో కోజాగా ఇది చిన్నదేం కాదు. ఇది పలుసిపోల బిర్రుగా ఉంది, బాగానే బిరుగానే ఊరుకుంది పాటని. ఇక మరి ఇప్పుడు మా మనమని పని అయిపోయింది. ఇప్పుడు మా మనవరాలతో వాడాలి. మా మన కాదు పిల్ల, మా మనవరాలు వాడదా ఎట్లా? నువ్వేం పాట పాడతావు? ఎట్ట సంగతి ఏంది కథ? మరి ఏం పాట కై కట్టుకొస్తేవి? మన తెలంగాణ అంటేనే జానపదం పాటతోటే కదా స్టార్ట్. ఇది కోజాగా పెద్ద కోజాగా వచ్చింది. ఇది మీరే నా కోజాగా? అరే పెద్ద కోజాగా భలే తరివేసి చేసేవే.
ఆడుదాం డప్పుల్ల దరువైరా పల్లె పల్లె కాంగ్రెస్ పాట పాడరా ఆడుదాం డప్పుల్ల ఆడుదాం డప్పుల్ల దరువైరా గల్లి గల్లి కాంగ్రెస్ పాట పాడరా కోలాట మూజల గొప్పైరా ఓలంటూ బంతి కాడ గొంతెత్తారా రాబోయే కాలమంత వరదానురా అదురులేక బెదురులేక అడుగులేయరా ఆడుదాం 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 డప్పుల్ల దరువైరా గల్లి గల్లి కాంగ్రెస్ పాట పాడరా ఆడుదాం డప్పుల్ల రాహుల్ గాంధీ అన్నైతే మాకుందిరా రేవంత్ అన్న అడుగులోన అడుగేయారా అన్ని వర్గాలను ఆదుకుంటాయి మనసిచ్చిన మా పార్టీ కాంగ్రెస్ ఓ తాత ఏం లేదు కానీ ఒక్క ముచ్చట మీ చెవిలేసిపోదామని వచ్చింది ఇక్కడ బిఆర్ఎస్ కోహ్లీ అక్కడ కొన్ని బొబ్బలు పెడుతున్నాయి ఏందట ఓహో అమ్మ చెప్పాలా చెప్పాలి ఏమో వీళ్ళు ఏదో రౌడీలు వాళ్ళు వీళ్ళని ఏవో ఈ లెక్కలు కొడుతున్నాయి ఏం చెప్తావు వాటికి ఆ బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మేము ఒకటే చెప్తా ఉన్నాం నవీన్ యాదవ్ అనేట ఆయన రౌడీ అయితే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు వానికి ప్రచార రథం లేకపోతే మా శ్రీశైలం యాదవ్ అన్న పైసలు పెట్టి కొనిచ్చి వాళ్ళ జీవుకు రంగేపించిన చరిత్ర మా శ్రీశైలం యాదవ్ అన్నది కేసీఆర్ బిడ్డ పెళ్లి ఆ కాలంలోనే కేసీఆర్ బిడ్డ పెళ్లి చేసిన చరిత్ర శ్రీశైలం యాదవ్ కుటుంబానికి ఉంది అనేక రకాలుగా నవీన్ యాదవ్ కు టికెట్ రాకుండా రాజకీయ పరంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిండ్రు ఆయన ఎక్కడ జడవలే ఆకలని వందలాది మంది ఇంటికి పోయినా కడుపు నిండా బుక్కడ అన్నం పెట్టి తోలిన వ్యక్తి శ్రీశైలం యాదవ్ కుటుంబం అట్లాంటి కుటుంబానికి ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ప్రతి ఒక్క బిడ్డ ఇవాళ బ్రహ్మరథం బట్టి స్వాగతం పడతా ఉండ్రు అందుకే ఇవాళ కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్ లో ఎగరబోతుందని ఒక్కొక్కరికి వణుకు పుట్టి వారు ఎక్కడ లేని రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలో ఉన్న నాయకులంతా జూబ్లీహిల్స్ సందుకు పోతే కనపడుతుండ్రు శ్రీశైలం యాదవ్ అన్న కొడుకు ఇక్కడ గెలుస్తా ఉండు అఖండ మెజార్టీతో శ్రీశైలం యాదవ్ అన్న కొడుకు ఇక్కడ గెలుస్తా ఉండు జై కాంగ్రెస్ ఇక మరి వరవర పార్వతి వరపోసే ఆనాడు కరకర పార్వతి కన్నీరు తీసే ఆనాడు ఓ తాత ఆనాడు శంకరుతో పార్వతమ్మ పంచాయతీ పెట్టుకొని నీకు పురుగు ముట్టని పుష్పం తెస్తా కప్ప ముట్టని నీళ్లు తెస్తా అని ఆ షరతుగా వచ్చింది రాజ్యం అంతా అడవంతా తిరుగుతుంటే ఎక్కడ తట్టుకోలేక వలపోసుకుంటా శంకర శంకర అంటే ఆఖరికి వస్తున్నా కదా ఏమైంది అంతా అయిపోయింది ఇక ఇప్పుడు కూడా నీ దండం పెడితే ఆమె ఎట్లా చేసి ఈ మొగ ఆయన ఈ కళాకారులకు పెబ్బ ఎరగని పిల్లగా లెక్క ఎవరు తాత అంటుండు చూడు నాకే గోలేస్తుండు తాత మన ఇద్దరికే కాదు ఈ జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రజలందరూ తెలవాలి కాబట్టి ఎవరు తాత అన్న ఆమె సునీతమ్మ ఏడుస్తుందటగా పాపం తాతానికి ఒక ముచ్చట చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఖమ్మం జిల్లాలో చనిపోతే ఆ ధర్మబద్ధానికి తూట్లు పొడిచింది బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా అధికార పార్టీలో కానీ ఆ నియోజకవర్గంలో చనిపోతే పోటీకి పెట్టొద్దంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పెట్టిర్రు ఆ సాంప్రదాయానికి తోట్లు పొడిచిర్రు అదేవిధంగా నారాయణ ఖేడ్లో కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోతే సాంప్రదాయానికి తూట్లు పొడిచిర్రు ఇలా సాంప్రదాయం ఏమీ లేదు సాంప్రదాయం లేదు రౌడీలు గుండాలని అంటా ఉన్నారు తోడు దొంగలు లాంటి బావబామ్మరులకు ఒక ప్రశ్న ఇస్తున్నా తెలంగాణ సాంప్రదాయంలో మనం ఉన్నాం మన ఇంటి బిడ్డను ఒక ఇంటికి ఇయ్యాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తాం అంతే సీనన్నను ఏది తలసాని సీనన్న ఇంటికి పోయి హరీష్ రావు కేటీఆర్ అడగాలి ఏమయ్యా వాళ్ళు రౌడీలు గుండాలైతే నీ సొంత బిడ్డ లాంటి నీ అన్న బిడ్డను ఆ ఇంటికి ఎందుకు ఇచ్చినావు అని ఆయన అడిగితే సమాధానం అక్కడనే దొరుకుతుంది ఇలా నవీన్ యాదవ్ గారు గెలవడానికి ఒకే ఒక కారణం స్థానికుడు పరాయుణ్ణి తరిమి కొట్టాలి స్థానిక నవీన్ అన్నను అసెంబ్లీకి పంపించాలి ఏ అండ లేనప్పుడే పట్టుమని 4 అంటే 4000 ఓట్లతోనే ఓడిపోయిండు ఇవాళ
తన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అండున్నది. రేవంత్ అన్న తోడుగున్నాడు. ఎంఐ ఎప్పుడు 11వ తారీఖు వస్తుందా నవీన్ అన్న కోట్లు గుద్దుదామని చూస్తా ఉన్నారు. ఇది స్థానిక జపం. మాది హైదరాబాదు, మాది పక్కా జూబ్లీ హిల్స్. మాది హైదరాబాదు, మాది పక్కా జూబ్లీ హిల్స్. మాది చలో చలో మాది హైదరాబాదు, మాది పక్కా జూబ్లీ హిల్స్. మాది హైదరాబాదు, మాది పక్కా జూబ్లీ హిల్స్. చేతి గుర్తు కోటేద్దాము, మన నవీన్ అన్నను గెలిపిద్దాము. నడు చేతి గుర్తు కోటేద్దాము, అన్న నవీనను గెలిపిద్దాము. బీజేపీ పార్టీలో ఉన్న బీసీలను కోరుతా ఉన్నాం, బిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలను కోరుతా ఉన్నాం. బీజేపీ వాళ్ళేమో రెడ్డి బిడ్డకి టికెట్ ఇచ్చింది, బిఆర్ఎస్ వాళ్ళేమో కమ్మ దొర బిడ్డకి ఇచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వంలో మన బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ నవీన్ యాదవ్ అన్న వచ్చిండు. మీరు ఆ పార్టీలనే ఉండండి నాయన, కానీ మన బీసీ బిడ్డకు ఓట్లేయండి. అందుకే జై యాదవ్ జై మాధవ్ రా, యాదవులు హైదరాబాద్ షాను చూడరా. జై యాదవ్ జై మాధవ్ రా, యాదవులు హైదరాబాద్ షాను చూడరా. జై యాదవ్ జై మాధవ్ రా, హైదరాబాద్ షాను చూడు యాదవులు రా. జై యాదవ్ జై మాధవ్ రా, యాదవులు హైదరాబాద్ షాను చూడరా. యాదవుడు నవీన్ అన్నరా, అరే బిసి బిడ్డను గెలిపిద్దాం రా. గత 4 నెలల కిందనే హైదరాబాద్ మొత్తం కళ్ళెదిరిగిన ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ లో వాన పడితే చిత్తడి బురదమయమైతుందని 150 కోట్ల నిధులను జూబ్లీ హిల్స్ కి ఇచ్చిండు. ఇవాళ 48% వర్కులు పూర్తయినాయి. నవీన్ అన్న అసెంబ్లీలో అడుగు పెడితే రేవంత్ అన్న అండున్నది, బట్టన్న భరోసా ఉన్నది, పొన్నం ప్రభాకర్ అన్న పోరాటం ఉన్నది. అదే విధంగా వివేకన్న తుమ్మలన్న తోడుగున్నారు. ఈ జూబ్లీ హిల్స్ కొండలు రాబోయే రోజుల్లో బంగారు కొండలైతాయి. నవీన్ అన్న గెలుపు ఎట్లుంటది? అరే నవీన్ అన్న గెలుపు చూడరా, ఇక అభివృద్ధికి మలుపైతదిరా. ఇక అభివృద్ధికి మలుపైతదిరా. నవీన్ అన్న గెలుపు చూడరా, ఇక అభివృద్ధికి మలుపైతదిరా. నవీన్ అన్న గెలుపు చూడరా, ఇక అభివృద్ధికి మలుపైతదిరా. మాది అరే మాది హైదరాబాదు, మాది పక్కా జూబ్లీ హిల్స్. మాది హైదరాబాదు, మాది పక్కా జూబ్లీ హిల్స్. తాత అవ్వతో నీకు ఒక ముచ్చట చెప్పాలి. బీసీ బిడ్డ అయిన నవీన్ అన్నకు టికెట్ ఇవ్వగానే ఆ బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు లాగు దడిసింది. ఎందుకో చెప్పనా, నామినేషన్ వేసిన రోజు వాళ్ళ మనసులో మనసే లేదు. ఎందుకో చెప్పనా, ఇవన్నీ తట్టుకోలేక ఇక రేపు బావా బామ్మర్దులు బిర్యానీ పొట్లం కోటర్ సీసా పట్టుకొని మళ్ళా జూబ్లీ హిల్స్ ప్రజలను పిక్క తిందామని చూస్తాను. అరే నీ బిర్యానీ కాదురా నాయనా, ఈ హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ దేశాలకే చరిత్ర కలిగినటువంటిది. ఏడన్నా వేరే దేశపల్లో వచ్చి ఏం బాగుంటదంటే దమ్కా బిర్యానీ బాగుంటది అంటారు. నీ బిర్యానీ పొట్లం కాదు, హైదరాబాద్ కా షాన్ బిర్యానీ, దమ్కా బిర్యానీ దొరికే చల్ దమ్మున్న హైదరాబాద్. దమ్కా బిర్యానీ దొరికే అరే దమ్మున్న హైదరాబాద్. హుసేన్ సాగర్ కట్ట ఉంటది పక్కన నక్లెస్ రోడ్డు అందాలమ్ము. హుసేన్ సాగర్ కట్ట ఉంటది పక్కన నక్లెస్ రోడ్డు అందాలమ్ము. ఒక ముచ్చట చెప్పాలి తాత, 150 కోట్ల నిధులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ కి ఇచ్చిండు. పరుగులు పెడతా ఉన్నాయి అభివృద్ధి పనులు. ఏంటి అవి? మూసి మురికి నీళ్లు కడగగా మన రేవంత్ అన్న నడుము కట్టెను. మూసి మురికి నీళ్లు కడగగా మన రేవంత్ అన్న నడుము కట్టెను. మూసి మురికి నీళ్లు కడగగా మన రేవంత్ అన్న నడుము కట్టెను. మూసి మురికి నీళ్లు కడగగా మన రేవంత్ అన్న నడుము కట్టెను. 150 కోట్ల అభివృద్ధి మన జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నది. మాది హైదరాబాద్, మన పక్కా జూబ్లీ హిల్స్.
ఇక ఏం లేదు కానీ కళాకారుల పెబ్బకి ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుని పాటతోటి మాటతోటి కాదు పిల్లగా నేను ఒక ముచ్చట అడుగుతా కానీ మరి నువ్వు అతను ఇంకో తిరిగి అనుకోవద్దు తాడుకు పట్టలేదు తగులుకు పట్టలేదు గుంజకేది అమ్మ గుంజులాట అని మాత్రం నువ్వు అనుకోకు మరి బీఆర్ఎస్ కోయిలాగలు అభివృద్ధి అంటే ఏందో మేము చూపించినాం జూబ్లీ హిల్స్ మూత మోగించినాం అంత చేసామని ఆ కోయిలాగలు అక్కడ బొబ్బలు పెడుతున్నాయి అభివృద్ధి చేస్తానికే ఇక్కడ పని లేదట అభివృద్ధి అని అవి మొత్తుకుంటున్నాయి ఏం చెప్తావు వాటికి తాత ఇదేదో ఎలక్షన్ల కోసం ఈ 150 కోట్ల నిధులు రేవంత్ రెడ్డి గారు ఇయ్యలే గత 4 నెలల కిందనే గ్రేటర్ హైదరాబాదు మనం బీఆర్ఎస్ పాలనలో చూసినాం కదా ఉప్పల్లో ఏమైంది నడి రోడ్ల మీద పడవలు వేసుకొని తిరిగిర్రు హైదరాబాద్ ఈ దేశానికి చరిత్ర కలిగినటువంటి ఈ హైదరాబాదును ఒక రోడ్ మోడల్గా ఉంచాలని హైదరాబాద్ మొత్తం కలే తిరుగుతున్న క్రమంలో ఈ జూబ్లీ హిల్స్ అభివృద్ధిలో ఆమడ దూరానున్నదని గ్రహించి 150 కోట్ల నిధులు ఇచ్చిర్రు ఆన్ రికార్డ్ మా దగ్గర 48% వర్కులు పూర్తయినాయి మీకు కావాలంటే పేపర్లు ఇస్తాం చూసుకోండి ఈ ఎలక్షన్లు అయినా ఈ ఎలక్షన్లు కాకపోయినా అభివృద్ధి మాత్రం ఆగేది కాదు తాత అందుకే బీఆర్ఎస్లకు ఏం పని లేక ఎట్లాగ ఓడిపోతామని కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అంటారు అబ్బా కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అంటారు అయ్యా బాబా బాంబార్దులైన తోడు దొంగలైన హరీష్ రావు కేటీఆర్ని అడుగుతా ఉన్నాం ఇప్పుడు బార్డర్ లో ఒక 100లాది మంది సైనికులు ఉంటే ఈ దేశాన్ని రక్షిస్తా ఉన్నారు కాదా మన పోలీస్ స్టేషన్ లో ఒక 100 మంది పోలీసు వాళ్ళు ఉంటే ఒక బస్తీని రక్షిస్తా ఉన్నారు కానీ ఇలా ఈ బురదమయం అవడానికి కారకులెవలు మూసి మురికి నదిని తలపించడానికి కారకులెవలు వీళ్ళే చెర్లను కబ్జా చేసిన వాళ్ళకు సర్ది కట్టిన దొంగలు తాత ఇంటనవా నాలాలు కబ్జా చేసిన దొంగలకు సర్ది కట్టిన వాళ్ళు వీళ్ళు హైడ్రా వస్తే మీకేం భయం అవుతుందయ్యా తాత ఒక్క మాట అడుగుతా తాత నీ ఇల్లు కూడా కొట్టిన హైడ్రా వాళ్ళు నిజం చెప్పాలి నీ ఇల్లు కూడా కొట్టిరా తమ్మి నీళ్ళు కూడా కొట్టిరా తమ్మి నా ఇల్లు కూడా గులగొట్టరా తమ్మి తాత కానీ ఎవరిది గులగొడతారు తాత నాలాలు కబ్జా చేసి చెర్లను కబ్జా చేస్తే నీళ్లు ఎటు పోలేక బస్తీ మునుగుతుంది తాత ఒక మనిషి చచ్చిపోయినా మంచిదే 100 మంది బతుకుతారంటే ఒక మనిషి చచ్చిపోయినా మంచిదే అంటారు ఒక సైనికుడు చనిపోతే వీరమరణం పొందిన దొంగల ఇండ్లు పోతా అంటే మీకేం బాధ కలుగుతుంది తాత ఏం కలుగుతుంది తాత హైడ్రోజీహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి అక్రమ కట్టడాలకు వరి కట్టవట్టిరి హైడ్రోజీహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి అక్రమ కట్టడాలకు వరి కట్టిరి హైడ్రోజీహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి అక్రమ కట్టడాలను వరి కట్టవట్టిరి హైడ్రోజీహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి అక్రమ కట్టడాలను వరి కట్టబెట్టిరి హైడ్రోజీహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి అక్రమ కట్టడాలను వరి కట్టవట్టిరి హైడ్రోజీహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి అక్రమ కట్టడాలను వరి కట్టబట్టిరి ఇలా బస్తీని కాపాడాలని దొంగల ఇండ్లు కూలగొడితే ఇలా లాగుదడుతుంది ఇక ఇంకొక ఆయన కథ చెప్తా ఇక ఆయనే ఎవరు బీజేపీ వాళ్ళు ఇక ఆయన ముచ్చట కూడా చెప్పాలి 11వ తారీఖు నాడు ఒక్క గుద్దు గుద్దితే 3 రంగుల జెండా ఈ జూబ్లీ హిల్స్ గడ్డ మీద రెప్పర్ 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 ఆడుతుంది నవీన్ అన్న అసెంబ్లీ పోతాడు రామచంద్ర నిన్న వచ్చి ఆరుకున్న 4 టైర్లు పంచర్ అవుతాయి తాత కమలం వాడిపోతుంది తాత 18 నెలల కిందనే కేసీఆర్ మన రేవంత్ అన్న దెబ్బకు దొర ఫామ్ హౌస్ పోయిండు బిడ్డ జైలుకు పోయింది కొడుకేమో కళ్ళు తాగిన కోతి లెక్క ఎగురుతా ఉన్నాడు బావేమో ఈ కుటుంబం అంతా లొల్లి పెడతా అంటే 3 ఏళ్లకు కుర్చీ మీద కూర్చోవాలని బావ చూస్తాడు ఇక వీళ్ళ కథ ఇట్లా ఇక బీజేపీ వాళ్ళ కథ చెప్పాలి తాత 10 ఏళ్ల కింద నూనె ఎంత ఉండే తాత 80 రూపాయలు ఉండే 180 రూపాయలు అయింది తాత తాత 10 ఏళ్ల కింద 50 రూపాయలు ఉంటే డీజిల్ తాత తాత ఇప్పుడు ఎంత అయింది తాత 100 రూపాయల దగ్గరికి వచ్చింది తాత 10 ఏళ్ల కింద పెట్రోల్ 60 రూపాయలు ఉండే తాత తాత ఇప్పుడు 120 దాటింది తాత అందుకే రేవంత్ అన్న ఎలక్షన్ల కంటే ముందు మీటింగ్లల్లా తెలంగాణకు మోడీ గారు ఏమి ఇచ్చిండంటే గారిది గుడ్డు ఇచ్చిండన్నావు నీ టీవీలో కూడా చూపించినావు
గాడిది గుడ్డిచ్చిండని నువ్వు చూపించినావు తాత, నేను రాసిన తాత. మతతత్వ బీజేపీ మనల ముంచెను, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కెను. 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 నరేంద్ర మోడీ తెలంగాణకేమిచ్చిండు, నరేంద్ర మోడీ తెలంగాణకేమిచ్చిండు, నరేంద్ర మోడీ తెలంగాణకేమిచ్చిండు, నరేంద్ర మోడీ తెలంగాణకేమిచ్చిండు. నమ్ముకుంటే మనకు గాడిది గుడ్డిచ్చిండు. మతతత్వ బీజేపీ మనల ముంచెను, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కెను. ప్రజాపాలన వచ్చి 18 నెలలు అయింది. అంత ముందు గ్యాస్ ధర ఎంత ఉండే తాత? మా అమ్మమ్మ కూడా గ్యాస్ మీదనే ఉంటది కదా, అంటే మీ సతీమణి ఎంత కొనే తాత? 1200 ఉంటే కదా తాత. ఇప్పుడు ఎంత ఉంది తాత? వాళ్ళు ఎంత చేసారు తాత? 500 ఉన్న గ్యాస్ 1200 చేసి 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయల దగ్గరికి వచ్చే 100 రూపాయల దగ్గరికి వచ్చే 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 దగ్గరికి వచ్చే 120 దగ్గరికి వచ్చే ధరల మీద ధరలు పెంచి దోషి దాసుకున్న దొంగలు అమిత్ షా మోడీ కలిసి ఓ తాత ఏం చెప్పాలి? అమిత్ షా మోడీ కలిసి దేశాన్ని మింగుతుండ్రు. బీజేపీ మనల ముంచెను, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కెను. బీజేపీ మనల ముంచెను, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కెను. పిల్లలతో సంసారం చేయాలంటే ఇంట్లో ఏం కావాలి తాత? నువ్వే చెప్పాలి ఏం కావాలి? ఉప్పు, పప్పు, సరుకులు, నూనె. కానీ పెళ్ళం లేని పిల్లలు లేని సన్నాసి మోడీకి ఏమెరక మన సంసారం బాధలు తాత. ఉప్పు పప్పు కొనలేక తిప్పల పడుతున్నాము. అల్లం వెల్లి గడ్డ ధర అంతెత్తున ఎగురబట్టే అల్లం వెల్లి గడ్డ ధర అంతెత్తున ఎగురబట్టే ఇంత పండు ధర చూస్తే సింతలింక విరిగిపాయే విజయపల్ల పాలనలో బీదల బాధలు విరిగే విజయపల్ల పాలనలో బీదల బాధలు విరిగే కమలం పువ్వు కోటెత్తే తాత ఎయ్యరు కానీ ఎత్తే కమల పువ్వు కోటెత్తే బతుకు బజార్లా పడుతుంది. బీజేపీ మనల ముంచెను, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కెను. బీజేపీ మనల ముంచెను, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కెను. వీళ్ళు చేసిన పాపాల చిట్ట రాత్రి రామాయణం అంతా సూత్య భారతం అంతా తాత. ఇవన్నీ చూడి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి, మహిళల ఉచిత బస్సును చూసి, రైతుల 2 లక్షల రుణమాఫీ చూసి, పేదోడికి రోగం వస్తే సరాసరి యమున్ దగ్గర టికెట్ తీసుకొని యమలోకానికి పోతానని 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాను పెంచి ఆయుష్ పోసి ప్రాణదానం ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి వీళ్ళు ఏం జపం చేస్తాను రెడ్డికే నా తాత? రాముడు అంటాన్రు, దేవుడు అంటాన్రు. రాముని మీద కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా కక్ష ఉందా తాత? అరే నువ్వు ఉట్టక ముందుకే రాముడు పుట్టిండ్రా అయ్యా. కానీ పేదోడి కష్టం వస్తే ఓ దేవుడా, ఓ నారాయణ, ఓ శ్రీరామచంద్ర అని మొత్తం. కానీ ఆ రామునికి కూడా రాజకీయ రంగులు విర్రు తాత. రాజకీయంలోకి రాముని గుంజిండు, మందిరం పేరిట మసీదు కూల్చిండ్రు, వేలాది జనుల ప్రాణాలు తీసిండ్రు, మత పిచ్చిగాళ్ళను రెచ్చగొట్టినారు, రాజకీయంలోకి రాముని గుంజిండ్రు, మత పిచ్చిగాళ్ళను రెచ్చగొట్టినారు, మందిరం పేరిట మసీదు కూల్చిండ్రు, వేలాది జనుల ప్రాణాలు తీసిండ్రు, పల్లె 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 మతం మత్తు వదిలిస్తాం ఓ తాత కమలం ఓడగొట్టం తాత.
మతం మత్తు వదిలిస్తాం ఓ తాత, మతం మత్తు వదిలిస్తాం ఓ తాత, బీజేపీని ఓడగొడతాం మా తాత. వదిలిస్తాం ఓ తాత బీజేపీని ఓడగొడతాం ఓ తాత, మతం మత్తును వదిలిస్తాం ఓ తాత బీజేపీ ఓడగొడతాం మా తాత. బీజేపీ వాళ్ళ కథ చేసిన తప్పు కోసిన పెట్టుకొని కాశీకి పోతే ఏం లాభం? అవి వాళ్ళకి కాపాడిపోతాం మాట. ఇక అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత గొప్ప అన్నట్టు ఇక బీఆర్ఎస్ పోయినారు. ఇవాళ మేము చేసినాం, ఉత్తారకం చేసినాం, జూబ్లీ ఇచ్చినాం వాళ్ళు చెప్పట్టుకుంటున్నారు. ఇక అన్ని ఈ పిల్లగాడు కంట కట్టి ముడి పెట్టి ఇప్పి ఇడమసి అని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే ఈ భాగంతో నడుస్తుంది. ఇక చూడాలి మరి ఇంకా ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలకు, ఇటు బీజేపీలో ఉన్న బీసీలకు తల వంచి నమస్కరించి చెప్తున్న బీసీ బిడ్డ నవీన్ యాదవ్ అని వచ్చిండు. 75% ఉండి ఏమి లాభమన్నా, మనకేమి లాభమన్నా, బీఆర్ఎస్ బీజేపీలో పొందబెట్టారన్నా, నవీను బీసీ రన్నా. 75% ఉండి ఏమి లాభమన్నా, ఏమి లాభమన్నా, నవీను యాదవ్ అన్న బీసీ బిడ్డరన్నా, బీజేపీ నోడగొట్ట. అందుకే తాత నీ ఛానల్ ద్వారా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు చెప్తా ఉన్నాం, మీరు బీజేపీలోనే ఉండుర్రి, బీసీ బిడ్డ అయితే బీసీ బిడ్డకు ఓటేయండి. మీరు బీఆర్ఎస్లనే ఉండండి, మీరు బీసీ బిడ్డ అయితే బీసీకి ఓటేయండి అని మీ ద్వారా జూబ్లీ హిల్స్ ప్రజలకు మొక్కి చెప్తున్న తాత. ఏంది ఎట్లా నడుస్తుంది నవీన్ యాదవ్ ప్రచారము? ఏంది ఏం కథ? ఇక్కడ కళాకారుల ఆటలు పాటలు మరి నాయకుల ప్రచారాలు ఏమనిపిస్తుంది? జనాల ఆదరణ ఎట్లా దొరుకుతుంది? దాదా చూస్తున్నావు కదా నువ్వే, గత 15 రోజుల నుంచి తిరుగుతున్నావు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలా. ఎంత అభిమానం ఉందో నీకే తెలుసు. డెవలప్మెంట్ ఇవ్వ అది వాళ్ళకు ప్రచారం ఏడ కూడా చేస్తలేరు. ప్రచారం ఏమని చేస్తారు తెలుసా? వాళ్ళు డైరెక్ట్ అది వార్డ్ నంబర్ స్లిప్పులు పట్టుకుంటారు, ఇంటింటికి పోతురు, ఫోన్ నంబర్లు తీసుకుంటారు. నువ్వు ఫోన్ నంబర్లు ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు డెవలప్మెంట్ చేసి ఉంటే వాళ్ళు వచ్చి ఓటేస్తుండే. ఇంటింటికి పోయి వాళ్ళు ఏం అడుగుతలేరు, ఫోన్ నెంబర్లు అడుగుతురా? డైరెక్ట్ ఫోన్ నంబర్లు నీ కార్డు తీసుకుంటారు, నీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఫోన్ నంబర్లు తీసుకుంటారు, అదే చేస్తారు. స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా బూత్లలో లేరు తాత. వాళ్ళు స్థానికంగా మల్కాజ్గిరి, ఆ సూర్యాపేట అంతా బయట తిరుగుతున్నారు. అది కూడా లిస్ట్ పట్టుకుంటారు, ఫోన్ నంబర్లు అడుగుతారు. ఆ ఫోన్ నంబర్లు ఎందుకు? ఏమో తాత లోపలి కథ కావచ్చునా? ఏమో తాత నువ్వే చెప్పాలి. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, జూబ్లీ హిల్స్ ఉన్న ప్రజలందరికీ కూడా మనము నవీన వస్తే కంపల్సరీ దగ్గరుండి డెవలప్మెంట్ చేసుకుందాము. 12 సంవత్సరాలు వీళ్ళు ఎంత డెవలప్మెంట్ చేసారో అందరూ తెలుసు. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో వండుకోండు, ఈ కొడుకు అల్లుడేమో వాళ్ళకి ఏం అర్థం కాక ఏదో ఒకటి మొత్తుకుంటారు. రేపు మా నవీన జూబ్లీ హిల్స్లో గెలిచిన తర్వాత వీళ్ళకి ఎక్కడ లేదు తాత, వీళ్ళకు ఫామ్ హౌస్ కాదు, దగ్గరలోనే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ పక్కనే మెంటల్ హాస్పిటల్ ఉంది. వాళ్ళకు మాత్రం 2 బెడ్లు మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ఒక డెవలప్మెంట్ చేస్తా అని మాట్లాడతలేరు వాళ్ళు, ఏదో ఒకటి ఫాల్స్ ఎలిగేషన్ తీసుకొస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఏం లేవు వాళ్ళకు, సందే లేదు. ఒకటే మెంటల్ హాస్పిటల్ పక్కనే ఉంది, 2 బెడ్లు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళకు కొంచెం సెట్ అయ్యేదాకా దానిలో ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇక గిదుల మొత్తానికి నవీన్ యాదవ్ ప్రచారంలో భాగంగా ఇక మీ నరసింహ తాత చిన్నగా సందులలో ఇక మరి బాట పట్టిండు. ఇక మరి సందర్భంగా ఇప్పటిదాకా ఎవరెవరు ఏం మాట్లాడారు, కళాకారుల ఆటలేంది పాటలేంది ఈ పిల్లగాని ముచ్చటేంది మొత్తం విన్నారు. మరి ఇంకా కూడా ఇక రేపు ఇంకో జాగ్రత్త పోయి ఆ కథ కూడా ఏందో మీకు ఇప్పి చెప్తా. ఇడ మనిషి చూస్తూనే ఉండరు. మన నేను కెమెరామెన్ శివతో మీ నరసింహ తాత, జవహర్ నగర్ గడ్డ.